11వ అధ్యాయం, మత్తయి సువార్త 11వ అధ్యాయంలో యేసయ్య అంటున్నాడు, నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను అన్న తర్వాత, మీ మీద నా కాడి ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకోండి అంటున్నాడు యేసయ్య. కాడి ఎత్తుకోవడం గురించి మీకు కొన్ని విషయాలు చెప్పాలి. కాడి అంటేనే ఒక బాధ్యత తీసుకోవటం కదా. కాడి భుజాన వేసుకోవడం అంటే బాధ్యతను మోయటం. చాలామంది ఏమనుకుంటారంటే దేవుని దగ్గరికి వచ్చి ఎంత కుదిరితే అంత దేవుని దగ్గర నుంచి సంతోషం, మనశ్శాంతి, పాపక్షమాపణ, ఆశీర్వాదాలు తీసుకుని వెళ్ళిపోదాం అనుకుంటారు. ఇది సరైన పద్ధతిగా. ఎవరు వర్ధిల్లుతారు, ఎవరు దీవించబడతారంటే ఎవరెవరు దేవుని కాడి భుజాన మోస్తారో వాళ్ళు మటుకు దీవించబడతారు. కాడి మోయటం అంటే బాధ్యతను భుజాన వేసుకోవటం. దేవుని పనికి సంబంధించినంత వరకు దేవుని పనికి సంబంధించినంత వరకు బాధ్యతగా మనం బ్రతకలేదు అనుకోండి. అంటే ప్రభా, నీ పని గురించి నాకు ఎందుకు రాయన, నా పనులు నేను చేసుకున్న సమర్థవంతంగా, నా అవసరాలన్నీ తీర్చుకుంటున్నా, నా కష్టాల నుంచి బయటపడేందుకు ప్రార్థన చేస్తున్నా, ఉపవాసం ఉంటున్నా. ఉపవాసం ఉండేది నీ అవసరాలు తీయడానికి అంటే ఎస్. ప్రార్థన చేసేది నీ గురించి, అవును. బైబిల్ చదివేది మళ్ళీ నీ గురించి, నీ రక్షణ గురించి, అంతే. కానీ దేవుని పని గురించి నీకు ఆలోచన ఉందా, బాధ్యత ఉందా? దేవుడు ఈ భూమి మీద కొన్ని పనులు చేస్తున్నాడు. గమనించండి, బాగా అర్థం చేసుకోండి. పరలోకమందున్న దేవుడు ఈ భూమి పైన కొన్ని పనులు చేస్తున్నాడు. ఆయన ప్రత్యక్షంగా చేయకపోయినా తన సేవకుల ద్వారా కొన్ని పనులు చేస్తున్నాడు. అది అందుకే దాని దేవుని సేవ అంటున్నాం, దేవుని పని అంటున్నాం. ఈ దేవుని పనిలో ఎవరెవరు భాగస్వాములు అవుతారో, ఎవరెవరు ఆ బాధ్యత కాస్త భుజాన వేసుకుంటారో దీని కాడిని మోయటం అంటారు. మీరు రండి, నా కాడిని మోయండి, నా దగ్గరికి రండి అంటున్నాడు యేసయ్య. ఇంకేమంటాడు, నా కాడి భుజాన వేసుకొని నా దగ్గర నేర్చుకోండి అంటున్నాడు. కొన్ని విషయాలు బయట నుంచి చూస్తే అర్థం కాదు, తెలుసా అండి. ఈత నేర్చుకోవాలనుకున్నవాడు ఏం చేయాలి? చెరువులోకి దిగాలి కదా. నేను బయట నిలబడతా, నువ్వు దిగి నాకు నేర్పి అన్నాడు అనుకుంటే ఎవడైనా. నేను అలాగో చెరువులోకి దిగుతా నేర్పించడానికి. నువ్వు నేర్చుకోవాలంటే నువ్వేం చేయాలి? నువ్వు కూడా చెరువులోకి దిగాలి. దేవుని పోలికలోకి మారాలని ఆశపడేవారు ఆ దేవుని పనితో సంబంధం కలిగి ఉండాలి ఖచ్చితంగా. మీరు చూడండి, కావాలంటే అసలు దేవుని సేవతో ఎటువంటి సంబంధం లేకుండా దేవుని సేవ, అసలు ఆ సేవకు సంబంధించిన బాధ్యతలు ఏవి భుజాన వేసుకుని వాళ్ళు ఎన్ని సంవత్సరాలు గడిచినా పెద్దగా ఫలించేది ఉండదు, అలాగే చచ్చిపోరు కూడా, అలా ఉంటారంతే. దేవుడు అప్పుడప్పుడు వచ్చి వెతుకుతాడట. ఒకరోజు యేసయ్య దారిని వెళ్తూ దారి పక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టు దగ్గరకు వచ్చి చూశాడు. చూస్తే ఆకలి కొని అక్కడ ఏమైనా పండ్లు దొరుకుతాయేమో అని చూస్తే చెట్టు నిండా ఆకులు తప్ప ఒక్క పండు కూడా కనపడలేదు. పైగా బైబిల్ ఏమంటుందంటే అది అంజూరపు చెట్టు ఫలించే సీజన్ కూడా కాదంట. అంటే అన్ సీజన్లో అది ఫలించలేదు, అది దాని తప్పేం కాదు. అయినా యేసయ్య దాన్ని శపించేశాడు. అంటే యేసయ్య అన్యాయస్తుడా? అలాగే అనిపిస్తుంది కదా. మంచి చలికాలంలో చిన్న రసాలు, పెద్ద రసాలు కావాలంటే ఎక్కడ దొరుకుతాయి? ఒకవేళ అప్పుడు లేవనుకోండి, వింటర్ సీజన్లో డిసెంబర్లో నువ్వు శపించబడదు కానీ మామిడి చెట్టుని శపిస్తే పాపం అదేం చేస్తుంది? దాని సీజన్లో అది ఫలిస్తుంది. కానీ ఇక్కడ అంజూరపు చెట్టును మటుకు యేసయ్య అన్యాయంగా శపించినట్టే మనకు కనిపిస్తుంది. కారణం ఏంటంటే ఇక్కడ యేసయ్య ఒక పాఠం నేర్పదలిచాడు. తన శిష్యుడికి ఒక చెట్టు పోయినంత మాత్రం పోయేదేమీ లేదు, కానీ ఒక మెసేజ్ ఇవ్వదలుచుకున్నాడు. నిజానికి యేసయ్య ఉద్దేశం కలిగింది చెట్టు గురించి కాదు, మనుషుల గురించి ఆయన మాట్లాడుతున్నాడు. విశ్వాసులు 365 రోజులు ఫలించే మొక్కలకు ఉండాలన్నాడు దేవుడు. హల్లెలూయా. మామిడి చెట్టుకి, సీతాఫలాలకి ఒక సీజన్ ఉంది, కానీ విశ్వాసికి కూడా సీజన్ ఉంటుందా? ఏం లేదులేండి పాస్టర్ గారు, ఇప్పుడు అన్ సీజన్ నాకు, అందుకే బైబిల్ చదవలేకపోతున్నా, ప్రార్థన చేయలేకపోతున్నా, భక్తిగా బతకలేకపోతున్నా అనకూడదు. మనకి సీజన్ అన్ సీజన్ ఏంటండి? పౌలు అంటాడు తిమోతితో, సమయం అనక అసమయం అనక ప్రయాసపడు నాతో కలిసి దేవుని సేవలు అంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిన్న మూడు బాగుంది, ఇవాళ మూడు బాగోలేదు. మూడు బాగున్నప్పుడల్లా యాక్టివ్గా దేవుని కొరకు బతికి కాస్త డల్లుగా ఉన్నప్పుడల్లా ఆపేసాం అనుకోండి, ఎన్ని పనులు ఆగిపోతాయి చెప్పండి? మనసు ఎలాగైనా ఉండనివ్వండి, మీరు తీసుకున్న నిర్ణయం దేవుని కొరకు బతకాలనుకుంటే, ఒక భక్తిగా బతకాలనుకుంటే నిర్ణయానికి కట్టుబడి బతకాలి, వెనకడుగు వేయకూడదు.
మనసు గంటకు ఒకలా ఉంటుంది కదా, మనసు చెప్పినట్టల్లా వింటామా మనం? అలాగా మనసు ఎలాగైనా ఉండనివ్వండి, మన విశ్వాసం, మన నిర్ణయం, మన భక్తి, మనం ఎలా బతకాలనుకున్నామో అందులో నుంచి దిగజారకూడదు. అయితే యేసయ్య అంజూరం చెప్పి శపించేశాడు, నువ్వు శపించబడదు గాక. విచిత్రం ఏంటంటే ఉదయం శపించాడు ఆయన, సాయంకాలం మళ్ళీ అదే దారి గుండా వెళ్తున్నాడు. ఈలోపే చెట్టట వేళ్ళ దగ్గర నుంచి ఎండిపోయిందట. వేళ్ళ దగ్గర నుంచి ఎండిపోవడం అంటే అర్థం ఏంటంటే ఇక అది చిగురించి ఛాన్స్ కూడా ఇక మళ్ళీ మీరు చూడండి, చాలా చెట్లు మొదలకు నరికేసినా మళ్ళీ చిగురులు వస్తూ ఉంటాయి కదా. దేవుని శాపాల్లో కూడా మళ్ళీ రకాలు ఉన్నాయండి, దాని గురించి ఇంకో రోజు చెప్పుకోవాలి విచిత్రంగా. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును అని దేవుడు వాగ్దానం చేశాడు. ఇజ్రాయేల్ దేశం పూర్తిగా బబులోను దేశానికి చెరపట్టుకుని వెళ్ళిపోయాడు నెబుకద్నెజరు కదా. వీళ్ళకి దేశమే లేకుండా పోయింది, ఇజ్రాయేల్ దేశాన్ని తగలేసి పెట్టారు మొత్తం. కానీ ఇర్మియా భక్తుడి ద్వారా దేవుడు ప్రవచింపజేశాడు, 70 ఏళ్ళు బానిసత్వంలో గడిపాక నేను నా ప్రజలను మళ్ళీ దర్శిస్తా, వాళ్ళని మళ్ళీ వెనక్కి తెస్తా అన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ ఇర్మియా గ్రంథాన్ని దానియేలు నెబుకద్నెజరు రాజు దగ్గర ఆఫీసర్గా పనిచేస్తూ ఉపవాసం ఉండి చదువుతా ఉన్నాడట. ఇర్మియా గ్రంథం చదువుతున్నాడు. అక్కడ ఇర్మియా గ్రంథంలో రాస్తున్న మాట ఇతనికి కనబడింది, 70 ఏళ్ళ తర్వాత నేను మళ్ళీ తెస్తాను వెనక్కి నా ప్రజలని. మన డానియల్ లెక్కలేసుకున్నాడు, ఎప్పుడు చెరపట్టబడ్డాం, 70 ఏళ్ళు పూర్తి అయిపోయింది సరిగ్గా. వెంటనే 21 days ఫాస్టింగ్స్ ఉన్నాడు. దేవా, నువ్వు వాగ్దానం చేసావు కదా 70 years తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకెళ్తానని, కనుక మమ్మల్ని జ్ఞాపకం చేసుకో. ఇగో ఈ చెర నుంచి మళ్ళీ ఇజ్రాయెల్ దేశాన్ని మమ్మల్ని తీసుకెళ్ళుడు ఆయన, మళ్ళీ మా దేశం మాకి అని ప్రార్థించడం మొదలెట్టాడు. అప్పుడే దేవుడు ఇక్కడ దానియేలు ప్రార్థన చేస్తున్నాడు చూసారా, ఆ టైంలో నెహెమియా మనసులో దేవుడు కెలకటం మొదలుపెట్టాడు అన్నమాట. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రార్థనలు చూసారా ఎలా ఫలిస్తున్నాయో. ఇజ్రాయేలు దేశం అనే ఒక మహా వృక్షాన్ని దేవుడు నరికాడు, కానీ వేళ్ళ దగ్గర వచ్చి నరకల, మొదలు వరకే నరికాడు. 70 ఏళ్ళ తర్వాత నరకబడ్డ ఆ వృక్షానికి మళ్ళీ చిగురిస్తానన్నాడు దేవుడు. ఎన్నోసార్లు మనం చేసిన తప్పులను బట్టి, పాపములను బట్టి దేవుడు ఆకాశాన్ని అంటే అంత మనల్ని ఆశీర్వదించినప్పుడు, ఒక్కొక్కసారి ఏ మనిషి అయినా దేవుడిని మర్చిపోయి అహంకారంతో ప్రవర్తించినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, ఆకాశాన్ని అంటే అంత ఎత్తు ఎదిగిన వ్యక్తులను, రాజ్యాలను కూడా గతంలో దేవుడు ఏం చేశాడట, మొదలు దగ్గర గొడ్డలు పట్టుకొని వచ్చాడు దేవుడు. చిన్న విత్తనంగా ఉన్న దాన్ని ఆకాశాన్ని అంటే వృక్షంగా మార్చగలిగినోడు గొడ్డలు పట్టుకొని మళ్ళీ రాడా చెప్పండి? యేసు ఏమన్నాడు, ఒకసారి బాప్తిస్మిచ్చి యోహాను డైలాగులు మనం కొన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకు డైలాగులు అంటున్నానంటే, బాప్తిజం ఇచ్చి యోహాను అంటే మనకి ఎవరు గుర్తొస్తారంటే, ఒక విప్లవ నాయకుడు గుర్తొస్తాడు. విప్లవ నాయకులు ఎలా ఉంటారండి, పోలీసులు అటు ఇటు గట్టిగా బంధించి పెడితే కూడా కసి ద్వేషంతో ఇంట్లో 5 నిమిషాల్లో వీడిని ఎన్కౌంటర్ చేస్తున్నాం అనగా అప్పుడు కూడా వాడికి అదే ఆవేశం, ప్రాణం పోతుందన్న భయం ఉండదు వాడికి. విప్లవం వర్తిల్లాలి అంటుంటాడు. చచ్చిపోయి వాడు గెలిచాడు అనిపిస్తుంది, చంపి వీళ్ళు ఓడిపోయారు అనిపిస్తుంది చాలాసార్లు కదా. బాప్తిస్మం ఇచ్చి యోహాను కూడా ఆల్మోస్ట్ ఒక రాడికల్ అన్నమాట. తప్పు అని ఖండించాడు, దాని ఫలితంగా అతని తల నరికి చంపేశారు, చెరసాలలో పెట్టారు. ఆఖరిసారిగా అతన్ని చెరసాలలో పెట్టించిన హేరోదియా అనే స్త్రీ అడిగింది బాప్తిస్మం ఇచ్చి యోహాన్ని, నేనే నీ తల నరికి పలువులో పెట్టి ఇమ్మని రాజుగారిని అడిగా, నేను తలుచుకుంటే మళ్ళీ ఇప్పుడు నిన్ను వదిలేయగలను, అయితే ఆఖరిసారిగా నీకు క్షమాభిక్ష పెడుతున్నా, నువ్వు బతికే యోహాను అని. ఊరందరిలో చాటింపేశావుగా నేను వ్యభిచారనని, తప్పు చేశానని, నీ నోటితో నువ్వే చెప్పు నేను మంచిదాన్నని, నేను బతకనిస్తా అనేసిందా. యోహాన్ అన్నాడు, నా తల నరికి చంపుతావా, నువ్వు తప్పు చేసావంటే అవును. దేవుడు వెంటనే యోహాన్ ఏమన్నాడంటే, వ్యభిచారులు పరలోక రాజ్యంలో ప్రవేశించరు, వ్యభిచారి అన్నాడు. వెంటనే తీసుకెళ్ళండి, త్వరగా నరికేయండి అందాం. యోహాను తల నరకగలిగాడు, కానీ యోహాను ప్రవచించిన ప్రవచనాలు, అతని గద్దింపులు ఆమె మనసుల్లో, రాజుగారి మనసుల్లో, ప్రపంచం అంతా అవి మాత్రం వాళ్ళు నరకగలరా చెప్పండి? ఏ ఫెనాయిల్స్ కడిగితే బుర్రలో ఉన్న మెదడులో ఉన్న మురికంతా పోతుంది. బాత్రూమ్కి అడగాలం యాసిడ్తో, ఫెనాయిల్తో, మెదడుని అడగాలమా? ఈ మెదడును మార్చగలిగే శక్తి, శుభ్రంగా మార్చగలిగేది దేవుని వాక్యం ఒకటే. ఈ యోహాను పలికిన మాట ఒక్కసారి చూద్దాం చూడండి. మత్తయి సువార్త 3వ అధ్యాయము 10వ వచనం.
ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడు. అలాగే 12వ వచనం చూడండి. ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను పొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయనని వారితో. దేవుని చేతిలో 2 ఉన్నాయంట. ఒకసారి ఏమో గొడ్డలు ఉంది, ఇంకోసారి ఏమో చేట ఉంది. గొడ్డలి దేనికి అంటే నరకడానికి. దేవుడు నరికినప్పుడు, శపించినప్పుడు కొన్నిసార్లు మొదలు మట్టిగా నరుకుతున్నాడు కొన్ని చెట్లు. అంటే దాని అర్థం ఏంటి? మళ్ళీ చిగురించి ఆ ఛాన్స్ ఇంకా దేవుడు దానికి ఉంచుతున్నాడు కదా. దేవుడు ఇదివరకు నన్ను నరికాడండి, మీకు తెలుసో తెలియదు, నిజం చెప్తున్నా. దేవుడు నరికాడు. ఎందుకు నరకాల్సి వచ్చింది అంటే మనుషుల మీద ఆధారపడ్డాను. నేను తప్పు చేశా, పెద్ద పాపాలేం చేయలేదు, వ్యభిచారం దొంగతనం చేయలే, చెడలవాట్లు ఏమి లేవు. కానీ దేవుని మీద ఆధారపడి బతకాలి కదా. దేవుని కదా నేను నమ్మాల్సింది, దేవునికి కదా భయపడాల్సింది, దేవుని దగ్గర కదా కనిపెట్టాల్సింది. అనవసరంగా మనుషుల మీద ఆధారపడేసరికి దేవుడే చేశాడంటే ఎవరెవరి మీద ఆధారపడ్డానో మొత్తం నరికేశాడు చక్కగా. ఇక ఏ సోర్సు లేదు. ఇంకా నరకటం అంటే ఎప్పుడైనా పెయినే ఉంటుంది కదా. దేవుడు నరికితే నరిచాడు కానీ మళ్ళీ కొత్త చిగురులు ఇచ్చాడు. ప్రయత్నాడు హల్లెలూయా. ఇక మళ్ళీ ఏ తప్పు చేయదలుచుకోలేదు. ఇంకా దేవుని మీద ఆధారపడాలి, దేవునికి భయపడాలి. దేవునికి దాసుని తప్ప మనుషులకు దాసుడుగా బతకూడదు. అయితే ఇక్కడ యేసే శపించాడు అంజూరపు చెట్టుని. ఎలా శపించాడు తెలుసా? వేర్ల దగ్గర నుంచి శపించబడిందంటే అది ఎండిపోయిందంట మొత్తం. ప్రభువా, కాలము కాని కాలంలో అది ఫలించమంటే ఎక్కడ ఫలిస్తుంది? పైగా దాన్ని శపించేసో అంటే యేసయ్య అన్నాడు, నేను చెట్టునే శపించా. ఇప్పటికే ఇంకా బోల్డ్ చెట్లు ఉన్నాయి, ఒక చెట్టు పోతే పోయిందేమీ లేదు. కానీ నేను చెప్పదలసిన సందేశం ఏంటంటే 365 రోజులు విశ్వాసి ఫలిస్తూనే ఉండాలి. మీరందరూ ఒకసారి ఆలోచించండి. మీరు ఎప్పుడు బాప్తిసం తీసుకున్నారు? ఆ కాలం నుంచి ఇప్పటి వరకు మీరు ఆత్మీయంగా మీ వయసును లెక్కేసుకోండి. ఒక్కొక్కరు 10 ఏళ్ళు, ఒక్కొక్కరు 5 ఏళ్ళు కదా, ఒక్కొక్కరు 7 ఏళ్ళు. కాలానికి తగ్గట్టే మీరు విశ్వాసంగా బతుకుతున్నారా? మీరు ఫలిస్తున్నారా? కాలాన్ని బట్టి చూసి ఒక చెట్టు ఎప్పుడు ఫలించాలో మనం అంచనా వేస్తాం కదా. ఒక కొబ్బరికాయ పాత వేసుకొని మొక్క వచ్చినాక అది ఎప్పుడు పూతకు వస్తుందంటే మనం కొన్ని క్యాలిక్యులేషన్లు వేసుకుంటాం. ఒక మొలక తోట లేదా ఒక అరటి తోట, చెరుకు పంట వేసినప్పుడు ఎప్పుడు చేతికి వస్తుందండి పంట అనగానే వెంటనే క్యాలిక్యులేషన్ వేస్తాం కదా. మరి విశ్వాసిగా మీరు దేవుని తెలుసుకున్న నాటి నుంచి ఈ రోజు దాకా దేవుని కొరకు మీరు ఫలిస్తున్నారా? ఫలించి చెట్టుగా ఉన్నారా? ఆత్మీయంగా ఎదుగుతున్నారా? బైబిల్ ఏమంటుందంటే, యేసయ్య ఏమన్నాడంటే, రండి మీకు విశ్రాంతిని ఇస్తాను మాత్రమే అనలేదు, నా కాడి భుజాన వేసుకుని నా దగ్గర కాడి భుజాన మోసేవాడికి యేసయ్య నేర్పిస్తాడు. అందరికీ నేర్పడాలి అంటే ఒక్కసారి 2 జరుగుతుంటాయి అన్నమాట. ఒకవైపు మనం నేర్చుకుంటుంటాం, మరొక వైపు దేవుని భారాన్ని మన పైన మోస్తూ ఉంటాం. ఇలా మోసేవారికే దేవుడు నేర్పిస్తుంటాడు. నిజమండి. దీన్నే మరొక మాటలో బాధ్యత అంటాం. సరే, ఈ ఆసక్తి అందరికీ ఉండాలి. దేవా, నీ కాడి నా భుజాన వేసుకుంటాను నాయన, నాకు నేర్పించు దేవా అని మీరు అడగండి. దేవుడు మీకు నేర్పించడం ప్రారంభిస్తాడు, ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. కన్నీరు కార్చుకునే పాటలో, నేను రాసిన ఈ పాటలో ఆఖరి వచనం చూడండి. యేసయ్య కాడిని భుజాన మోసుకో, నీ చింతలన్నిటినీ ఆయన తీర్చివేస్తాడు అని రాసిన ఒక వచనం పాడుకుందామా? కన్నీరు కార్చకు, మౌన రోదనెందుకు, కష్ట నష్ట బాధలు ఎల్లకాలముండవు, యేసయ్య రక్షించు రోధించకు, బాధలని తొలగించు భయమునొందకు, యేసయ్య రక్షించు రోధించకు, యేసయ్య కాడిని భుజమున మోసుకో, నీ చింతలన్నిటినీ యేసయ్య కాడిని భుజమున మోసుకో, నీ చింతలన్నిటినీ యేసయ్య మోస్తాడు. శక్తిగల దేవుడు నిన్ను రక్షిస్తాడు, బాధలన్నీ నిన్ను మురిపిస్తాడు. శక్తిగల దేవుడు నిన్ను రక్షిస్తాడు, బాధలన్నీ మరిపించి నిన్ను మురిపిస్తాడు. నీ
ఆదరిస్తాడు. నీరు కార్చకు మౌనరులకు కష్ట నష్ట బాధలు ఎల్లకాలముండవు. యేసయ్య రక్షించకు బాధలని తొలగి. యేసయ్య రక్షించును రోధించకు బాధలని తొలగించును భయముందకు. హల్లెలూయా. ఎవరైనా ఒకవేళ డబ్బు పోయినందుకు కానివ్వండి, ఆరోగ్యం పాడైనందుకు కానివ్వండి, ఏదైనా కానీ పాడైనందుకు ఒకవేళ మీరు బాధపడుతున్నట్లయితే సింపుల్, ఏమి లేదు. ఒక్కసారి యేసయ్య దగ్గరికి రండి, యేసయ్య కాడి భుజాన వేసుకోండి. ఇన్నేళ్ళు మీరు దించుకుందాం అనుకున్నా దించుకోలేని భారాలు ఉంటాయి చూసారా. భారం ఏ రూపంలో అయినా ఉండనివ్వండి, అది ఆర్థిక భారం కావచ్చు, అవమాన భారం కావచ్చు. యేసయ్య దించాల్సినవి మనం దించుకోలేము ఎప్పటికీ కదండి. మన వల్ల కాదు. దేవుని పని దేవుడే చేయాలి, ఎవరి పని వాళ్ళే చేయాలి. దేవా నీ పని కూడా నేను చేస్తాను, నేను దించుకుందామని మీరు ఎంత ట్రై చేయండి, సాధ్యమే కాదు, మన వల్ల కాదు. కనుక యేసయ్య కాడి భుజాన మోసుకుంటూ దేవుణ్ణి అడగాలి, అయ్యా నీ మార్గాలు నాకు నేర్పించు, నేను నేర్చుకుంటానని అడగాలి. ఇంకేం అడగాలంటే, నువ్వు అన్నావు కదా విశ్రాంతిని ఇస్తాను అని, నేను అలసిపోయి ఉన్నాను ఆయన. అలసట, ప్రాణం పోతూ ఆఖరి క్షణాల్లో ఒక ఆవిడ నాతో పలికిన మాట, ఒక పెద్ద ఏడుస్తూ కన్నీటితో, ఆమెకు సుఖం లేదు, మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు. నేను మాట్లాడిన తర్వాత 5 నిమిషాలకి ఆమెకు ప్రాణం పోయింది. ఆ జ్ఞాపకాలు ఇంకా ఉండిపోయినాయి నా మనసులో. ఏమందంటే, అయ్యా నేను బతికిన నాళ్ళు నా ఇంటి కొరకు ప్రయాసపడ్డాను, పిచ్చిదానిలా కష్టపడ్డాను, కానీ నా భర్తకు నేనంటే ప్రేమ లేదు, నా పిల్లలకు నేనంటే గౌరవం లేదు, ఏదో బాధ, అసంతృప్తి. ఎవరి కోసం బతికాను ఆఖరికి? నా గురించి ఎవరికి ఆలోచన లేదు, నా సంతోషం గురించి. నాకు ఉన్నదల్లా దేవుడు ఒక్కడేనయ్యా. ఇంకా నేను చనిపోతున్నాను, నాకు అర్థమైపోతుంది. ఓపిక లేదు ఆవిడికి. కష్టంగా మాట్లాడింది, ఒక్కొక్క మాట భారంగా, ఒక్కొక్క మాట మాట్లాడి 5 నిమిషాల గ్యాప్. 5 నిమిషాలు మళ్ళీ ఎలా అవుతుందంటే, ఒక మాట మాట్లాడి అలా నిద్రలోకి వెళ్ళిపోతుంది, సడన్గా మెలకు వస్తుంది, మళ్ళీ మాట్లాడి ఇంకొక మాట, అలా దాదాపు ఒక అరగంట సేపు ఓపికగా ఆవిడ మాట్లాడుతుంది. విన్నాను, తర్వాత ప్రాణం పోయింది. ఆమె అడిగిందల్లా ఒకటి, అయ్యా నా కుటుంబంలో ఎవరు నరకం రాకూడదని ఆశపడుతున్నాను అయ్యా. నేను చెప్పిన నాళ్ళు ఎవరు నన్ను పట్టించుకున్నారు, నా పిచ్చిదాన్ని అన్నారు అందరూ, నా మాట పట్టించుకోలే. వాళ్ళు రక్షించబడాలని ప్రార్థించండి. బాగా మూర్ఖులయ్యా, ఎంత మంచోళ్ళు అంతే మూర్ఖులు అని ఏడ్చి చనిపోయింది. అలసిపోయిన ప్రాణాలకు విశ్రాంతినిచ్చేవాడు యేసయ్యనండి. నేను యేసయ్యకు అవకాశం ఇచ్చాను కానీ నాకు ఇంకా అలసట ఉందని ఎవరు అన్నారనుకోండి, అది ఎలా ఉంటుందంటే, ఎప్పుడు అంటున్నా చూసారా, వాటర్ బాటిల్ నింపు అని ఏం చెప్పాను నా భార్యకి, అనగానే ఆమె నింపేసింది వచ్చే ముందు. వాటర్ బాటిల్లో మీరు ఒక గ్లాసు మినరల్ వాటర్ పోసి ఒక గ్లాసు కాలువ నీళ్ళు పోసారనుకోండి, మీరేమంటారంటే, నేను ఒక గ్లాసు మినరల్ వాటర్ పోసాను కదా, అయినా నాకు ఎందుకు జబ్బు వస్తుంది అన్నారనుకోండి. ఎస్, మీరు చెప్పింది సగమే నిజం. ఏది? సగం నీళ్ళు మంచి నీళ్ళు పోసారు, సగం నీళ్ళేమో మురికి నీళ్ళు పోసారు. మరి రోగాలు రావా? ఆలోచించండి. టైఫాయిడ్ వస్తుంది కదా, ఫుడ్ బేస్డ్ డిసీజ్ టైఫాయిడ్ అనేది. సరైన నీళ్ళు తాగినప్పుడు, మురికి నీళ్ళు తాగినప్పుడు, లేదా మురికి భోజనం చేసినప్పుడు ఏమవుతుందంటే టైఫాయిడ్, కలరా లాంటి జబ్బులు వస్తుంది. దేవునికి అవకాశం ఇస్తూ అట్ ద సేమ్ టైం కొంత లోకం కూడా మనలో రానిచ్చామనుకున్నప్పుడు ఏమవుతుందంటే, దేవుడు సర్దుకొని బతకాల్సిన అవసరం ఆయనకి లేదు. బాగా అర్థం చేసుకోండి. ఆర్టీసీ బస్సులో ఒక ఇద్దరు కూర్చునే సీట్లో 4 కూర్చోవట్లేదు, అడ్జస్ట్ అయ్యి కదా. దేవుడు అలా ఉంటాడా? మనతో పాటు దయ్యాలతో పాటు కాస్త లోకాన్ని మనలో పెట్టుకున్నాం అనుకోండి, సర్లే నాయన బాబు నీ దగ్గర కాస్త భక్తి ఉంది, కాస్త లోకం ఉంది, కొంత దయ్యాలు కూడా ఉన్నాయి, ఆ దయ్యాలతో పాటు నేను కూడా అడ్జస్ట్ అవుతానులే నీ లైఫ్లో అని దేవుడు అంటాడా? ఆయన కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం ఆయనకి లేదు. ఆయన అవ్వడు. యేసయ్య అన్నాడు. అందుకే ఆయన చూడండి, ఆయన రిక్వెస్ట్ చేయలేదు, మనకి ఆర్డర్ ఇచ్చాడు, ఆజ్ఞాపించాడు కదా. ఆజ్ఞ అంటే ఎవరిస్తారు? లోబడాల్సిన అవసరం లేనివాడే ఆజ్ఞాపిస్తాడు కదండి. ఏమని ఆజ్ఞాపించాడు? నీ పూర్ణ బలంతో నన్ను ప్రేమించు అన్నాడు ఆయన. ప్రతిని ఆడాడా మనల్ని? బాబు నాయన విశ్వాసి, అయ్యా అమ్మ విశ్వాసురాలా,
నన్ను ప్రేమించవా అని ఆయన రిక్వెస్ట్ చేసుకోలే, బ్రతిమాలాల్సిన అవసరం ఆయనకి లేదు. ఆయన అవన్నీ ఆజ్ఞలే, బైబిల్లో ఉన్నవన్నీ ఆజ్ఞలే, లోబడి తీరాల్సిందే తప్ప మనం సర్దుకోవాల్సిన అవసరం దేవునికి లేదు. నీ పూర్ణ బలంతో నన్ను ప్రేమించు అన్నాడు. ఇట్స్ అ కమాండ్మెంట్, ద ఆర్డర్ కదండి. నీ పూర్ణ శక్తితో నన్ను ప్రేమించు, నాకు లోబడు, నన్ను వెతుకు, నా గురించి తెలుసుకో అన్నాడు దేవుడు. నన్ను సంతోషపెట్టు అన్నాడు దేవుడు. ఒకసారి నిర్గమాకాండము 6వ అధ్యాయము 6వ వచనం చదువుతున్నాం. దయచేసి అందరూ చూడండి. నిర్గమాకాండము 6వ అధ్యాయము ఈ 2 వచనాలు చదివి ఇక ఆరాధన ముగించుకుందాం. నిర్గమకాండం 6వ అధ్యాయం 6వ వచనం చదువుతున్నా, జాగ్రత్తగా వినండి. కాబట్టి నీవు ఇశ్రాయేలీయులతో ఇలాగు చెప్పుము, నేనే యెహోవాను. నేను ఐగుప్తీయులు మోయించు బరువుల కింద నుండి మిమ్మును వెలుపలికి రప్పించి వారి దాసత్వములో నుండి మిమ్మును విడిపించి నా బాహువు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మును విడిపించి మిమ్మును నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడనై ఉందును. అప్పుడు ఐగుప్తీయుల బరువు కింద నుండి మిమ్మల్ని వెలుపలికి రప్పించిన మీ దేవుడైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకొందురు. చూడండి, దేవుడేమంటున్నాడు? ఐగుప్తు దాసత్వం నుంచి మిమ్మల్ని విడిపిస్తాను. ఒక ఎత్తు ఎలాగైతే దానిపైన కాడి మోపి బరువు కడతారు చూసారా, అది విడిపించుకునే ఛాన్స్ లేదు. ఇంకా పూర్వకాలం దాసులు కూడా అంతే. ఎద్దు ఎలాగైతే ఒకసారి కాడి కింద కడితే దానికి ఇష్టం లేకపోయినా దాంతో నడవాలో, దాసులు యజమానుల దగ్గర అలా పడుండేవాళ్ళు. ఒకప్పుడు మనుషులు దాసులుగా అమ్మేవాళ్ళు కదా, వాళ్ళను కూడా ఎద్దులో కట్టేసేవాళ్ళు ఎటు పారిపోకుండా. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ఫరో దాసులుగా ఉన్నారంట. ఫరో కాడి కింద నలిగిపోతున్నారంట. ఫరో అనేక బరువులు మోయిస్తున్నాడు. దేవుడు అంటున్నాడు, ఫరో దాస్యత్వం నుంచి విడిపిస్తా, వాడి కాడి నుంచి విడిపిస్తా అని వాగ్దానం చేశాడు ఇశ్రాయేలుకి. సాతాను కూడా ఈనాడు చూడండి మనుషులను వాడి బరువు మోపుతున్నాడు. సాతాను కాడి ఎలా ఉంటుందంటే, గమనించండి, మనం ఎవరో ఒకరి కాడి కింద ఉండాల్సిందే. అది దేవుని కాడి అయినా లేదా సాతాను కాడి మోసపూరితమైంది. అది చూడడానికి చాలా తేలిగ్గా అనిపిస్తుంది, కానీ ఒక్కసారి మీద పడితే చాలా భారభరితమైంది అని దేవుడు యేసయ్యమన్నాడు మత్తయి సువార్త 11వ అధ్యాయంలో, నా కాడి సులువైనది తేలికైనది. ప్రభా, ఇది తేలిక ఏంటి నాయన? పరిశుద్ధంగా బతకడం తేలిక చెప్పండి, క్షమించడం తేలిక, ఓర్చుకోవడం తేలిక, ఇవన్నీ భారమైనవని తేలిక అంటావు ఏంటి అని అంటే దేవుడు అంటున్నాడు, అవి అట్లా అనిపిస్తున్నాయి నాయన, అంతే, అవి భారమైనవి కావు. ఒక్కసారి క్షమించడం నువ్వు నేర్చుకుంటే నీ మనసు తేలిక పడుతుంది. నీ మనసులో పగ, కోపం అనేవి ఉండవు. అప్పుడు ఎంత తేలిక అవుతుంది నీ మనసు కదా. పవిత్రంగా బతకడం నువ్వు అలవాటు చేసుకుంటే నువ్వు నీ జీవితం ఎంత తేలిగ్గా ఉంటుందో. ఒకరోజు చాలాసార్లు మనం వినేవే, ఒక భర్త భార్యని, చాలా చదువుకున్న వ్యక్తి, అన్నయ్య నేను రాగానే జాబ్ చేస్తున్నాడు. జాబ్ చేస్తున్న ఆయన కొలీగ్స్ అందరితో బావా అని పిలిపించుకుంటాడు. అన్నయ్య అని పిలిపించుకుంటారు కదా ఎక్కడ, బావా బావా అని పిలిపించుకుంటాడు. ఈయనకున్న దురలవాడు. నా అన్ని సీక్రెట్లే అన్నయ్య నా భర్తకి నాకు తెలియకుండా. దాన్ని చూసి ఫోన్ కట్ చేసి జవరే పెట్టేవాడు. అవతల గదిలోకి వెళ్ళి మాట్లాడతాడు, యువతల గదిలోకి వెళ్ళి మాట్లాడతాడు. నేను రాగా దగ్గరికి వచ్చి హబ్బీ అని దగ్గరకు వస్తే కట్ చేస్తాడు. హబ్బీ అంటే నేను కాదు ఆయన. ఏంటి అని అంటే ఏం లేదులే నా ఫ్రెండ్ అనేవాడు. గమనించండి, ఒక్క విషయం మీకు చెప్తున్నాను ఈరోజు అందరికీ. దేవుని బిడ్డలంగా మనందరినీ దేవుడు పిలుస్తున్నాడు ఏంటంటే యథార్థత. రోజు మీరు బైబిల్ చదవండి, ప్రార్థన చేసుకోండి, చర్చికి రండి, పాస్టర్ గారితో కాస్త క్లోజ్గా ఉండండి. ఎంత ట్రాన్స్పరెంట్ జీవితం దేవుడు మనకి ఇస్తాడంటే దాక్కుంటూ బతకాల్సిన అవసరం మనకు లేదు. సింహంలా తలెత్తుకొని, సింహం ఎంత ధైర్యం ఉంటుంది కదా. ఇక తర్వాత చాలా సమస్యలమయం అయిపోయింది ఆ కుటుంబం యథార్థత లేనందుకు. యేసయ్య కాడి చూడడానికే బరువుగా ఉంటుందండి.
ఒక్కసారి ఆ కాడి భుజాన వేసుకుని బ్రతకటం అలవాటు చేసుకుంటే మటుకు ఎంత హాయిగా ఉంటుందంటే, ఎంత ప్రశాంతంగా ఉంటుంది. అందుకే అందరికీ పిలుపునిస్తున్నాను. నచ్చినా నచ్చకపోయినా, అర్థమైనా అర్థం కాకపోయినా, దేవుని వాక్యం, దేవుని విధానాలు, వాక్యానుసారమైన భక్తి జీవితం, ఈ జీవితం చేసినంత మేలు మనకి ఏది కూడా చేయదండి. మిగతా ఎంత మోసం, ఆశీర్వాదాలు అనిపిస్తుంది కానీ అది ఆశీర్వాదం కానే కాదు. ఒకసారి విలాప వాక్యాలు చదివి ముగించేసుకుందాం. విలాప వాక్యాలు 1వ అధ్యాయము 1:14. కాడి కట్టినట్లుగా తానే నా అపరాధములను నాకు కట్టి ఉన్నాడు. అవి పైన వేయబడినవై నా మెడ మీదకెక్కెను. నా బలమును ఆయన బలహీనతగా చేసి ఉన్నాడు. ప్రభువు శత్రువుల చేతికి నన్ను అప్పగించి ఉన్నాడు. నేను వారి ఎదుట లేవలేకపోతిని. మన అపరాధములట మన పైన బరువుగా దేవుడు మోపుతాడట. ఎట్లా అంటే, ఇప్పుడు చూడండి, బైబిల్ ఏమంటుందంటే, మనిషి ఏమి విత్తునో ఆ పంటనే పోయి. అది ఎట్లా అందరికి అర్థమయ్యేదో చెప్తారు వినండి. ఇప్పుడు మనం విత్తాం అంటే ఒక మాట కావచ్చు, మనం మాట్లాడే మాటలు, మన ఆలోచనలు, మన బ్రతుకు, ఇవన్నీ దేవుడు ఏమంటాడంటే, ఇవన్నీ ఇదంతా నువ్వు చేసిందే కదా, ఇవి నీ మాటలే కదా, అవి చూడు నీకు ఎంత భారంగా ఉంటాయో అని చెప్పి మన మాటలు, మన ప్రవర్తన, మన ఆలోచనలు ఇవన్నీ తీసుకొచ్చి మన మీదే వేస్తానంట దేవుడు. మన అపరాధములు మన పైన మోపితే అవి ఎలా ఉంటుందట, మనం భరించలేనంత బాధ. ఏ మంచి లేని అనే పాట తెలుసా మీకు? నేర్పించలేదు వరకు. ఆ పాటలో పాపాల రాసి ఏపుగా పెరిగి నాకంటే ఎత్తు అయిపోయింది, నా పాపాలు నాకంటే ఎత్తుగా పెరిగిపోయాయి, నేను భరించలేనంత బరువుగా మారిపోయాయి. యేసయ్య వాగ్దానం, యేసయ్య పిలుపుని అందుకొని అందరం యేసుపోయిపోతాం. దేవుని కాడి మోయటమే నరునికి మేలు. అయితే ఈ కాడి ఎప్పుడు మోయాలనేది అసలు ప్రశ్న. దేవుని కాడి మోయాలి. యేసయ్య పిలుస్తున్నాడు, రండి రండి నా కాడి మోయండి, నా బరువు ఎత్తుకోండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను, భారం తీసేస్తాను, నెమ్మదిస్తాను. అయితే ఎప్పటి నుంచి మొదలెట్టాలి అని అంటే, యవన కాలమున దేవుని కాడి మోయట నరునికి మేలు. ఇంకా చెప్పాలంటే బైబిల్ అంటుందిగా, ఈ వయసు నుంచే పిల్లలకి దేవుని కాడి మోయడం అలవాటు చేయాలి. ప్రార్థన చేసుకున్నాం. నాతో కలిసి అందరూ ఏకీభవించండి.